స్టోరీ పరంగా సినిమా తీస్తే అందరికీ నచ్చుతుంది. ఓన్లీ హీరో కోసం సినిమా తీస్తే కొందరికే నచ్చుతుంది. 'విశ్వనాథన్ సన్స్‌లో' యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ ఎప్పటివరకైతే స్టోరీకి క్యాటర్ చేసుకుంటూ 40 ఇయర్స్ ఒక వ్యక్తి 20 ఇయర్స్ ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా కలిశారు, వాళ్ళు కలవడానికి ఏం జరిగింది అనే స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ తీసుకెళ్తున్నంత వరకు మనకు అందులో వచ్చే క్యారెక్టర్స్ కానీ, రాధిక గారి క్యారెక్టర్ కానీ, మమతా బైజు క్యారెక్టర్ కానీ, సూర్య గారి క్యారెక్టర్ కానీ అండ్ పక్కన ఉండే వాళ్ళందరిది కూడా ఆ స్టోరీ డ్రివెన్లో వెళ్తున్నంత వరకు మనకి చాలా ఫన్ ఫీలింగ్గా మంచి కనెక్ట్ అవుతూ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ బిల్డ్ చేసుకుంటూ ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతూ అందరు యాక్టింగ్కి రూట్ అవుతూ వెళ్తూ ఉంటాం. బట్ సెకండ్ హాఫ్ వరకు యాక్చువల్లీ ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్ టైంలో నన్ను అడిగితే ఐ వుడ్ హ్యావ్ సేమ్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ అని చెప్పేవాడిని. బట్ ఇప్పుడు మొత్తం సినిమా చూసాక ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ లాగా అనిపించింది. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాతకి అక్కడి దాకా మొత్తం సినిమా ఈ పాయింట్ ఏదైతే ఉందో 40 ఇయర్స్ బాయ్ లవింగ్ 20 ఇయర్స్ గర్ల్ అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వరకు నేను చాలా కనెక్ట్ అయి ఉన్నాను. ఎందుకంటే మమతా బైజు చబ్బీ యాక్టింగ్ కానీ, తను ఆ రోల్కి మనల్ని కనెక్ట్ చేసే విధానం కానీ, రాధిక గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వెన్ ఇట్ కమ్స్ టు సూర్య క్యారెక్టర్కి చాలా ట్రామా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడు. సో అతనుకున్న పరిధిలో ఆ క్యారెక్టర్కి చాలా బాగా పోర్ట్రే చేశాడు. బట్ సూర్య అనే స్టేచర్ ఏదైతే మన వాళ్ళు చూస్తారో సో దానికి క్యాటర్ చేద్దాం అన్నట్టు ఒక పాయింట్లో వెళ్ళిపోతుంది మూవీ. అక్కడి నుంచి ఫైట్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్ కానీ, మిగతా వాళ్ళందరికీ అంతవరకు స్క్రీన్ స్పేస్ ఎంతైతే ఉంటుందో మిగతా వాళ్ళందరినీ పక్కకు తోసేసి కొంచెం సేపు వరకు ఫ్యాన్స్కి క్యాటర్ చేద్దాం అన్నట్టు సూర్యని ఎక్కువసేపు చూపిద్దామని ట్రై చేస్తూ ఉంటారు. సో అక్కడ నాకు డిస్కనెక్ట్ అనిపించింది. సో కంప్లీట్లీ స్టోరీ ఏదైతే తీసుకున్నారో మనకు ఫస్ట్ హాఫ్ కానీ తర్వాతకి పోర్షన్స్ అన్నీ ఏదైతే స్టోరీ డ్రివెన్గా తీసుకెళ్లారో దాని మీదనే సినిమా తీసుంటే ఐ వుడ్ హ్యావ్ సెడ్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అని చెప్పేవాడిని. లైక్ లక్కీ భాస్కర్, వెంకీ అట్లూరి సార్ కానీ లక్కీ భాస్కర్లు మొత్తం కంప్లీట్లీ స్టోరీ డ్రివెన్ మీద వెళ్ళిపోతారు. ఇందులో కొంచెం ఫ్యాన్ సర్వీస్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఆ 40 మినిట్స్ పోర్షన్ ఏదైతే ఉందో నాకు ఇది అవసరం లేదు కదా అనిపించి ఇట్స్ ఎ గుడ్ మూవీ లాగా మిగిలిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ సో గ్రేట్, నేను మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూడడానికి కూడా ఐఎమ్ ఇంట్రెస్టెడ్. బట్ ఆ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో తర్వాతకి సెకండ్ హాఫ్ చాలా వరకు లాగ్ అనిపిస్తుంది. సో బాగానే ఉంటుంది. ఐ లైక్ ద ఫిలిం, ఐ క్యాన్ సే ఐ డిడెంట్ లైక్ ద ఫిలిం. అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బట్ ఇంకా స్టోరీ డ్రివెన్గానే సెకండ్ హాఫ్లో కూడా వెళ్ళుంటే ఐ కుడ్ హ్యావ్ లవ్డ్ ఇట్ మోర్. గ్రేట్ మూవీ అని చెప్పేవాడిని. బట్ ఇప్పుడైతే ఐ వుడ్ సే ఇట్స్ ఎ గుడ్ వాచ్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై, థ్యాంక్ యూ.